మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ప్రియతమైన ఆదికేశవ నాయుడు అంటే ఎంతో చరిత్ర కలిగిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఈరోజు కొంతమంది వ్యక్తులు ఆర్థిక అవసరాల కోసము విపరీతమైన భూములు రేటు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఫ్యామిలీ మీద కొన్ని ఇష్యూస్ చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రియల్ ఎస్టేటర్లు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ చర్య తీసుకొని వాళ్ళింట్లో దాదాపు 30 సంవత్సరాలుగా వర్క్ చేసుకుంటూ డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే ఇటువంటి నమ్మకమైన ఫ్యామిలీతో మనము ఏదో ఆస్తి పెడితే కూడా ఇబ్బంది లేదని ఒక బంధుత్వం లెక్కలో ఆస్తులు పెడితే ఆస్తులు కాజేసే దానికోసమై ఇవాళ ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్లకు తోడుగా కొంతమంది ప్రతి పార్టీలోనూ పార్టీలకు అతీతంగా పార్టీలు వదిలి రాజకీయాలు వదిలి వ్యాపార లావాదేవీలు చేసి బెంగళూరులో సంపాదించి ఇక్కడ ఖర్చు పెడదామని బెంగళూరు అయితేమి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల స్టేట్లో ఉన్న లీడర్లు, రియల్ ఎస్టేటర్లు అందరూ ఆ ఆస్తుల మీద పడేదానికోసమయ్యి ఇతను చనిపోయినాడు కదా రఘునాథ్ అనే అతను ఆదికేశవ నాయుడు దగ్గర 40 సంవత్సరాల నుంచి పెద్దయ్య దగ్గర పనిచేస్తుంటే అతను చనిపోయిన తర్వాత ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎట్లా కాజేస్తామని వాళ్ళ బిడ్డలు అమాయకులు 24 సంవత్సరాల వయసు గల పిల్లవాళ్ళ చేతికి ఇటువంటి నాయకులు తోడయ్యి ఇటువంటి కుట్రలు కలిపి దాంట్లో ఈ విధంగా ప్రయత్నాలు చేసి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించినట్టు పుకార లేపి అవి ఒరిజినల్ డాక్యుమెంటు ఎవరు సృష్టించేదానికి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఒరిజినల్గానే ఉంటాయి, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించినారు అని చెప్పి వీళ్ళ మీద ప్రాపగండ తేపి ఆ భూములు మావేనని చెప్పుకోవడము సిగ్గుచేటు. అతనికి ఎన్నో వేల ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి బెంగళూరు సిటీలో ప్రపంచంలో కాకుండా భారతదేశంలోనే కాకుండా బెంగళూరు సిటీలను ఎన్నో వేల ఎకరాలు ఉన్నటువంటి ఫ్యామిలీకి ఆ భూములు బెంగళూరుకి 4 పక్కల నుంచి వస్తే ఏ లైన్కి ఎత్తుకున్నా రోడ్ లైన్కి ఎత్తుకుంటే వాళ్ళ పెద్ద పెద్ద ఆస్తులు కనపడితే ఈ రాజకీయ నాయకులు చూసి ఓరవలేక ఈ ప్రయత్నాలు చేసి ఈ భూములు ఏవి సర్వే నెంబర్లు కనుక్కొని ఈ డాక్యుమెంట్లు కనుక్కొని వాళ్ళు తయారు చేసి అటువంటి చీడపురుగులాగా తయారయ్యి ఆ ఫ్యామిలీ మీద నింది వేసి ఆ భూములు కాజేస్తాము తక్కువ ధర కానీ ప్రయత్నం తప్ప వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కూడా దొంగ డాక్యుమెంటు చేయాల్సిన అవసరం లేదు. నాకున్న 25 సంవత్సరాల్లో వాళ్ళతో ఎంతో కష్టపడి వ్యాపారం చేసినాను. మ్యాక్సిమం 100 కోట్లు ఉపరాగా వస్తుందంటే కూడా తల దించకుండా తల లేవెత్తుకొని 100 కోట్లు వైట్లో వస్తుందంటే చెక్కు పంపించమని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పు రిజిస్టర్కి వస్తాననే వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు వరకు నేను వాళ్ళతో ఈరోజు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాను. సన్నాపున్న డాక్యుమెంటు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ అడుగుపెట్టే ఫ్యామిలీ కాదు. ఇది వాస్తవాలు తెలుసుకొని నా జతలోనే వచ్చి ఇది రియాలిటీగా ఉంది, ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ చేస్తే తన్నులు తింటాం దెబ్బలు తింటామని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం హోదాలో ఉన్నోళ్ళు కూడా బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు పరారైపోయినారు. అది సాక్షాత్తు నా ముందర జరిగిండే నీతి నిజాయితీగా మాట్లాడుతున్న విషయాలు. అది కొంతమంది నాయకులకు వాస్తవం తెలుసుకొని ఈ భూమి ఆదికేశవ నాయుడు గారికి సంబంధించిన భూమి అని అక్కడి నుంచి పరారైపోయినారు. అన్ని పార్టీలోన ఇటువంటి దొంగలు ఉన్నారు. ఇప్పుడు కూడా నీతి నిజాయితీతో వాళ్ళు వచ్చి వాళ్ళు కుయ్యోమారో మేము చెడిపోయినామని అడుక్కుంటే ఆస్తిపరంగా గాను ఏదో విధంగా వాళ్ళ బిడ్డల శాశ్వత పరిష్కారం చేసే కెపాసిటీ ఆదికేశవ కుమారుడు అయినటువంటి డిఎస్ శ్రీనివాస్ గారికి ఉంది. ఇటువంటి మాలాంటి వాళ్ళనే ఎంతోమంది ప్రయోజకులు చేసి ఎంతోమంది తెలివంతులు చేసి ఎంతోమంది మేధావులు చేసిన వ్యక్తి ఆ ఫ్యామిలీ.
ఇటువంటి చిల్లర చేష్టలు ఎప్పుడూ చేయలేదు. ఈరోజు చేసిందని చెప్పుకునేదానికి కూడా మాకు సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలకు మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే ఏదో డాక్యుమెంట్లు జరిగాయంటున్నారు, కానీ వాస్తవాలు లేవు. దీనిపైన రాజకీయ నాయకులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. కారణం ఏమంటే ఆ ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వరకు దాదాపు 40 సంవత్సరాల చరిత్రలో సీఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వార్డు నెంబర్తో సపెట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఇస్తరాకులు అన్నం తిన్న వ్యక్తులు, వాళ్ళ ఆర్థిక వనరులు తీసుకొని ఇక్కడ రాజకీయం చేసిన వ్యక్తులు. రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే దాదాపు 15 రాష్ట్రాల్లో వాళ్ళ చరిత్ర నిలిచిపోయినటువంటి ఫ్యామిలీ. ఇటువంటి ఫ్యామిలీ మీద బురద చల్లడం సిగ్గుచేటు. వాళ్ళొక్క చీడ పురుగు, ఆ చీడ పురుగు సిబిఐకి ఇచ్చినా, ఇంకొక బీకి ఇచ్చినా, ఏ దానికి ఇచ్చినా నీతి నిజాయితీగా బయట వస్తాడు. 4-5 రోజుల్లో శుభవార్త మీరే వింటారు. అటువంటి బాసుకు ఎటువంటి చీమ కుట్టిన హాని కూడా జరగదు. ఎందుకంటే ఆ వెంకటరమణ స్వామి ఆశీస్సులున్నాయి, షిరిడి సాయిబాబా ఆశీస్సులున్నాయి, కర్ణాటకలో ఉడిపి శ్రీకృష్ణదేవరాయల ఆశీస్సులున్నాయి. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా భగవంతుడు అనేవాడు ఆ కుటుంబం మీద 365 రోజులు 24 24 డేస్ 24 అవర్స్ అన్నట్టు ప్రతి క్షణము దేవతలైనటువంటి ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సిబిఐకి భయపడేదే లేదు. ఎన్నో కుట్రలు చేస్తే కూడా వీళ్ళ ఆస్తులు వీళ్ళకి వస్తాయి. వీళ్ళు రికార్డెడ్గా డబ్బు ఇచ్చారు, రికార్డెడ్గా భూములు తీసుకున్నారు, రికార్డెడ్గా వాని పేరుతో పెట్టుకున్నారు. వాడు మన ఇంటి కుటుంబస్తుడని, మన కులస్తుడే కదా, మనవాడే కదా నమ్మడం తప్పైందే తప్ప ఇంకా ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు సంబంధం లేదు. రాజకీయ కుట్రలతో పోల్చేదని కూడా అవసరం లేదు. ఇది కేవలము ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ కుటుంబాన్ని తప్పులు పట్టిన చరిత్ర ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఇది ఛాలెంజ్. ఎవడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఆ ఇంటికి పోయి చందాడగలసిందే, ఆ ఇంటికి పోయి దండం పెట్టుకోవాల్సిందే. ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2 కాళ్ళకు నమస్కారం చేసుకున్న వ్యక్తి ఆనాటి 2004లోనే. ఇట్లాంటి సీఎంలకు, ఇట్లాంటి పిఎంలకు ఆయనకు అనవసరం. పిఎం అయినా సీఎం అయినా ఆయన ఇంటికి పోవాల్సిందే, కానీ ఆయన దేహిని పోయేవాడు కాదు. నాకు సిబిఐ వచ్చింది మీరు ఫోన్ చేయండి అని చెప్పే వ్యక్తి కాదు. దేవుడున్నాడు, నేను బయట వస్తాననే వ్యక్తి అతను. ఏమీ లేదు ఈ కేసులో. ఇది ఓన్లీ విచారణ చేయమన్నారు. 2-3 రోజుల్లో విచారణ పూర్తవుతుంది. ఆయన క్లీన్ షిప్గా బయట వస్తాడు. నేను రైట్ అంటాడు. ఆయనే మీకు నేను విజనం చూపించుకుంటూ బయటకు వచ్చి మళ్ళా ప్రత్యేకంగా వచ్చిన తర్వాత ఆయన విజన్ ఏందని భారతదేశంలో తెలియపరుస్తాడు. ఆయన నోటుకుండానే, ఆయన ద్వారానే నేను నిజాయితీపరుడని ఆయన చెప్పకూడదు. కానీ మీరందరూ ఆయన సెల్యూట్ చేసే రోజు ఇంతవంటి ఫ్యామిలీకి మచ్చ వేయడం తప్పు అని ప్రజలే నిర్ణయిస్తారు. జై హింద్. ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగా మా ఆదికేశవ నాయుడు ఫ్యామిలీ మీద ఒక కుట్ర జరుగుతుంది, రాజకీయ కుట్ర. దాన్ని ఖండిస్తున్నాం మేము. ఆయన అభిమానులుగా మేమంతా వాళ్ళ కొడుకుని, వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేసినారు. మదనపల్లికి వరదలు వస్తే ఆ కాలంలోనే డిఏ శ్రీనివాస్ గారు ట్రక్కుల్లో మదనపల్లికి పంపించి భీము మొత్తం నూనె గీనె, వంట వస్తువులు, గింట వస్తువులు, సరుకులు అన్నీ పంపించిన చరిత్ర అయింది. ఇప్పుడు పెద్ద ప్రధానమంత్రి పివి నరసింహారావుని ప్రధానమంత్రి చరిత్ర ఆదికేశవ నాయుడు ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీని ఈ పొద్దు అరెస్ట్ చేసినారంటే మాకు బాధ. మేమేమి అరెస్ట్ చేసిందో అది ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ ఆయన అభిమానులుగా మేము ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అత్తారింటి దారేదిలో 1000 కోట్లు మనం పెట్టినామంట. 1000 కోట్ల ఆస్తిపరులు, ఏమి 100 కాదు, 1000 కోట్ల ఆస్తి ఉండేవాళ్ళు. వైదేహి హాస్పిటల్, వాణి షుగర్స్, ఎన్నో 1000 కోట్లు ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తుల మీద కేసులు పెడతాంటే మాకు బాధాకరమే. మేమందరము పార్టీలకు అతీతంగా మా సీనన్నని అరెస్టుకు మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆదికేశవ నాయుడు బతుకున్నాడు, టీటీడీ చైర్మన్గా స్వర్ణ ఇది చేయాలని చూసినాడు. అప్పట్లో కూడా మన కుట్రబడి
ఆయన చిరకాలి కోరిక ఆదికేశవ నాయుడికి బంగారు పోత చేసి బంగారు ఇది చేయాలని స్వర్ణ దేవాలయం ఎలా ఉండదు అట్లా చేయాలని తిరుమలని కంకణం కట్టినాడు ఆయన. అటువంటి మహాన్ వ్యక్తి బంగారు ఆయన సొంత బంగారు పెట్టి తిరుమలని డెవలప్ చేయాలని చూసిన వ్యక్తి. వాళ్ళు డబ్బులకి కకృతి పడేలే. సిబిఐ రైడ్లు జరిగితే మూట్లో పోసి కాల్చేసిన వ్యక్తులు సంచులకు పోసేసి డబ్బులు కాల్చేసినారు. భయపడరు. కానీ మాకు బాధ ఏమంటే అరెస్ట్ చేసినారని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రులు చేసిన చరిత్ర వాళ్ళది. కర్ణాటక సీఎం చేసినారు ఒక బుట్లో, ప్రధానమంత్రులు చేసినారు, కేంద్ర మంత్రులు వాళ్ళ ఇంటికాడ క్యూలో ఉంటారు. అటువంటి వ్యక్తిని ఈ పొద్దు అరెస్ట్ చేసినారంటే మాకు చాలా బాధ. మేమంతా ఆయన అభిమానులుగా మేము మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఆయన తరం లెక్క నాకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఈ పొద్దు ఆదికేశవ నాయుడు శిష్యులుగా ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి ఇట్లా దండం పెట్టినాడు ఎవరు ఆదికేశవ నాయుడికి. మా దగ్గర ఫోటోస్ వస్తూ ఉన్నాయి. అటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులు వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి, ఆయన వస్తే లేచి నిలబడతాను ముఖ్యమంత్రులు. ఆ చరిత్ర కలిగిన ఫ్యామిలీని పొద్దు అరెస్ట్ చేశారంటే మేము దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం.